మూసీ పునరుజ్జీవం పైన విపక్ష నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. గత చరిత్ర చూస్తే నదీ పరివాహక ప్రాంతాలే ఎక్కువగా అభివృద్ధి చెందాయని అన్నారు. మంచి పనులు చేస్తూ ఉంటే విపక్ష నేతలు అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు. ఇక విపక్షాలు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేయటం లేదని అడిగారు. తాము తీసుకొస్తున్న ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు సీఎం. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఎంఆర్డీసీఎల్ ఆధ్వర్యంలో మూసీ ఇన్వెస్టర్స్ కార్యక్రమం నిర్వహించారు. ఇక అంతకుముందు మూసీ పునరుజ్జీవం పైన ప్రభుత్వ అధికారులు ప్రెజెంటేషన్ ఇచ్చారు. మూసీ పునరుజ్జీవం ఆవశ్యకత పైన ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎవరికీ నష్టం కలిగించాలని తమ ఉద్దేశం కాదని అన్నారు సీఎం. మూసీ పునరుజ్జీవంతో ఏ ఒక్క పేదవాడికి కూడా నష్టం ఉండదని అన్నారు. 12 సంవత్సరాల కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు, 10 సంవత్సరాల రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళు, అభివృద్ధి చేసి తెలంగాణ స్టేట్ని గ్లోబల్ ముఖ చిత్రంలో పెట్టినామని చెప్పేవాళ్ళు, లేకపోతే మాకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంది, లేకపోతే మాకు అపారమైన మేధా సంపత్తి ఉందని చెప్పేవాళ్ళు ఎందుకు ఈరోజు ఈ ప్రాజెక్టులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు సూచనలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తలేరు? ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్, యూ టెల్ మీ వాట్ ఈస్ దట్ రాంగ్, యూ ఫైండ్ అవుట్, యూ సజెస్ట్. I am there to take your suggestions. I am there to implement your suggestions. But you are simply saying that no. No is not solution for Moosi reservation. This is what my answer. This is how I am going to react. ఈ రోజు ఏం చెయ్యాలనుకుంటున్నామో సాంకేతిక పరంగా ప్రపంచంలో ఎక్స్పర్ట్స్ని అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, so we are paying almost 160 crores for those consultants for this project. We have not appointed this consultant just like that. We have called global tenders. We have seen everything. We have seen their completion projects. ఈ ప్రజలకు అందరికీ కూడా జవాబు ఇవ్వాల్సిన బాధ్యత, ఈ ప్రజలకు మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత మా ప్రభుత్వం మీద ఉన్నది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉన్నది. ఇంత అద్భుతమైన నగరాన్ని మనకు వారసత్వం ఇస్తే ఈ గొప్ప మూసా నది, ఈసా నది సంగమం, ఎక్కడైతే సముద్రాల సంగమం, నదుల సంగమం ఉందో, మహాత్మా గాంధీ గారిని ఆనాటి దుర్మార్గులు పొట్టన పెట్టుకుంటే వారి అస్థికలను, వారి స్ఫూర్తినివ్వడానికి వివిధ రాష్ట్రాలకు, దేశంలో వివిధ ప్రాంతాలలో పెట్టారు. కన్యాకుమారి దగ్గర 2 సముద్రాలు కలిసే చోట మహాత్మా గాంధీ గారి యొక్క అస్థికలను పెట్టడం ద్వారా ఈరోజు అదొక పెద్ద పర్యాటక కేంద్రంగా ప్రపంచం అంతా అక్కడికి వచ్చి చూస్తుంది. కన్యాకుమారిలో ఏదైతే నిర్ణయం తీసుకొని పెట్టినరో ఈరోజు మూసా, ఈసా నదుల సంగమం లంగర్ హౌస్లో కూడా బాపు ఘాట్ కూడా అలాంటిదే. కానీ బాపు ఘాట్ ఎందుకు కనుమరుగైంది? బాపు ఘాట్ ఉంది, 2 నదుల సంగమం అని ఇక్కడ ఉన్న ఎంతమంది మనం గుర్తించి మనం ఆ ప్రాంతాన్ని చూడడానికి మనం వెళ్తున్నాం? ఎందుకు మనం ఇంత వారసత్వ సంపదను మనం ఎందుకు కోల్పోతున్నాం? ఈరోజు మూసా నది, ఈసా నదితో మూసీ నదిని పునరుజ్జీవింపజేయడానికి సమస్య అవుతుంది అనుకున్నప్పుడు ఈరోజు గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి దాదాపుగా 2.5-3 టీఎంసీలు నిరంతరం హైదరాబాద్ నగరంలో ప్రవహించే మూసీ నదిలో కంటిన్యూస్గా ఆ నీటిని ప్రవహింపజేయాలని మిగతా 17.5 టీఎంసీ హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చడానికి ఈరోజు పనులను ప్రారంభించినాం. ఈరోజు మీరు ఎంతసేపు ఉన్న రంగారెడ్డి జిల్లా హైదరాబాద్కు పరిమితం అయిపోయి ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళకు జరుగుతున్న సమస్యల గురించి మనం చర్చిస్తున్నాం. నేను కూడా సానుభూతితో ఉన్నాను. కానీ కిందున్న నల్గొండ గురించి ఒకరైనా ఆలోచన చేస్తుండ్రా? మూసీ నది, ఈసా నది, గోదావరి నది నదుల త్రివేణి సంగమాన్ని తీసుకెళ్లి కృష్ణా నదిలో కలవడానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ నదులు మన సంస్కృతిని, నాగరికతనే కాదు మన ఆర్థిక ప్రయోజనాన్ని చేకూర్చడానికి, ప్రపంచంలో మన గౌరవాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మూసీ నది పునరుద్ధరణ కార్యక్రమము బ్యూటిఫికేషన్ లేకపోతే లూటిఫికేషన్ అని కొంతమంది తెలివితేటలన్నీ ప్రదర్శించి ఏదైతే మాట్లాడుతుందో, గాంధీ స్టాచ్యూకే 5,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్నారు. హార్డ్లీ వీఆర్ స్పెండింగ్ ఫర్ గాంధీ స్టాచ్యూ 70 crores, మేబీ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్, 70-75 crores. They have spent 220 crores for Ambedkar statue. We have not opposed for that. Yes, we need Ambedkar ideology. At the same time, we need Gandhian ideology. Yes, conquer one country without any violence, with peace. He won one war.
ప్రపంచంలో ఒక యుద్ధాన్ని శాంతితోని గెలవచ్చని ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. ఒక దేశం యొక్క స్వతంత్రాన్ని శాంతి ద్వారా సాధించిన వాళ్ళు ఈ భూమి మీదనే పుట్టలేదు ఇంతవరకు. ఈ ప్రపంచంలో ఎవరికీ అంత గొప్ప చరిత్ర లేదు. When we talk about the river, we have to curtail the sewage flow into the river also. So what exactly we are doing on that? And then multi-use buffer zone, why the buffer zone is very important, what the rules say, what the government of India says, all these things also be spoken about. And then Gandhi Sarovar, where the historical importance of Bapu Ghat and how the Gandhi Sarovar is shaping up. Then the east-west mobility corridor, how the decongestion of Hyderabad is going to happen with this very good project. And then the last and not the least one, but it is very, very important. I welcome Honorable Minister Revenue. Also, please join us, sir. The last one is the cultural integration. Hyderabad is known for the culture and also secular Hyderabad. So how it is going to be connected through the Musi? This is also very, very important. Under these 10 topics, I am going to cover the entire vision of the government. So just to see the historical background, this is the picture of 1892. So this was taken by one photographer called Deen Dayal in 1880s. Hyderabad was founded in 1591 and it grew along the Musi in the Qutub Shahi dynasty. Then the river provided water for agriculture, trade and daily use. So this was the river which was giving even the drinking water at that point in time. For 300 plus years, the Musi was the city's ecological balance. This is the backbone of the city, actually where Hyderabad has grown. This is the picture of that time and how it was. And agriculture was happening, everything was happening. Then what is this Musi about? So Musi rivers starts from Anantagiri hills, and there are two rivers actually. When we talk about Musi, we have two rivers, one is Musa, another one Isa. These two come and merge, confluence is at Bapu Ghat. That is called Bapu Ghat now. In between, after 1908 floods, two reservoirs were constructed. Before 1908, there were no reservoirs.